కూర పొయ్యి మీద పెట్టాను. అయినా మీ అమ్మలు ఎప్పుడు ఇంతేనమ్మా, కూర స్టార్ట్ చేశాక కూరగాయలు గుర్తొస్తాయా? ఫోన్లేవే, ఈ ఒక్కసారికి వెళ్ళి రమ్మంటున్నాను కదా. సరేలే. చికెనా? చికెన్ ఎవరికమ్మా? చెల్లొచ్చింది కదే పండక్కి, చికెన్ బిర్యానీ చేద్దామని. దాన్ని వెళ్ళి తెచ్చుకోమనొచ్చు కదా. చికెన్ ఏమో దానికి, చాకరీ ఏమో నాకా? ఎప్పుడో ఏడాదికోసారి వస్తుంది, దాన్ని పంపిస్తే ఏం బాగుంటుంది. ప్లీజే వెళ్ళవే. అంతేలే, పనులేమో పెద్దోళ్ళకి, ప్రేమలేమో చిన్నోళ్ళకా. వెళ్తాను, వెళ్ళక చేస్తానా? అక్క ఏంటే? ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా, వస్తావా? బ్యూటిఫుల్ గా లేనోళ్ళకి బ్యూటీ పార్లర్, నాకెందుకు అక్క? పొట్టి మొహమా. అక్క అక్క ఇగో హెల్మెట్ తీసుకెళ్ళు, ఎంతైనా సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. అలాగే సన్ స్క్రీన్ కూడా పెట్టుకో, టానింగ్ వచ్చేస్తుంది మళ్ళీ. వస్తే పొట్టిదానా, నేను బయటకు వెళ్తుంది నీ పని మీద నీకు కూడా తెలుసు. మరెందుకు ఏదో డెలివరీ బాయ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు హెల్మెట్ పెట్టుకో, సన్ స్క్రీన్ పూసుకో అని ఇలాంటి ఎదవ సజెషన్స్ ఇచ్చావనుకో మొహం పగలు కొడతా. అబ్బా ఎందుకక్క ఇంత కోపం? అయినా పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పేంటో. అబ్బా ఇది కూడా పెద్ద పని. అవునా, అయితే చేసి చూపియే, ఈ ఎండకి పులుసు కారిపోద్ది. సరే, ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ చెమట పట్టకుండా, చొక్కా నలగకుండా తీసుకొచ్చానే అనుకో, ఏంటి? చెప్పినంత ఈజీ కాదే, చేసి చూపించు. సరే చేసి చూపించానే అనుకో, అక్కల కన్నా చెల్లెలు గొప్ప అని ఒప్పుకుంటావా? చేసి చూపించు. సరే ఛాలెంజ్. ఛాలెంజ్. షూర్. ఏంటి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడుతున్నావు? అది మన లిస్ట్ లో లేదు కదా. మన లిస్ట్ లో ఐస్ క్రీమ్ లేదు, కానీ ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేది ఈ ఐస్ క్రీమే. అర్థం కాల. వెయిట్ సిస్టర్, వై దిస్ హరీ? వెయిట్ అండ్ వాచ్. అబ్బా ఆర్డర్ అయిపోయింది. డెలివరీ పార్ట్నర్ అసైన్ అయ్యాడు, ఇంకో 5 minutes లో డెలివరీ వచ్చేస్తుంది. పని కాల్ చేద్దాం ఆగు. ఎవరా ఫోను? ఓ కస్టమర్. హలో మేడం, చెప్పండి. మేడం ఏంటి మేడం, కాల్ మీ భావిక. నాకు కావాల్సిన వాళ్ళందరూ నన్ను అలానే పిలుస్తారు. చెప్పండి భావిక గారు. మళ్ళీ గారు ఏంటి, భావిక అని పిలువు చాలు. చెప్పు భావిక. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి. అబ్బా ఎస్ ఎస్ ఎస్, అవునండి, మా అమ్మ కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటుంది. ఇంతకీ స్టార్ట్ అయ్యారా మీరు? స్టార్ట్ అయ్యానండి, ఆల్రెడీ వచ్చేసా. జాగ్రత్తగా రండి. అవును, హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి, ఎంతైనా సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. బా స్టేజ్ మీద మా ఆంటీ అని చెప్పాడండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు. అవును, ఇంతకీ నీ పేరేంటి? మై నేమ్ ఇస్ పెంటయ్య. వావ్, వాట్ ఎ స్వీట్ నేమ్, ఐ లవ్ దిస్ నేమ్. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తున్నాండి బాబు. పెంటయ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? యా షూర్, చెప్పండి. అబ్బా ఇంగ్లీష్ ఎరగొట్టేస్తున్నావు.